ఏ విధం చేతను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలిగినని ఆయన మరణ విషయంలోనూ సహభావం కలవాడే, ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమల్లో పాలినవాడుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించే వారి యొక్క హృదయం ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13-14, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అర్థమైందా? దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము ప్రేమిస్తే మనకి లోకంలో ఏ కీడు, ఏ బాధ, ఏ కష్టం నిన్ను నన్ను ఆయనకి దూరం చేయదండి. ఈ ఆజ్ఞను మనం పాటిస్తే మనకు లోటు ఉండదు.